ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. సో నేను మీ ముందు మళ్ళీ వచ్చేసాను ఇంకో టాపిక్తో. ఏంటి ఆ టాపిక్? మనం డైలీ మన లైఫ్లో యూజ్ చేసే వస్తువులు రిపీటెడ్గా యూజ్ చేయొద్దంట. అదేంటేంటో అనేది నేను మీకు చెప్తాను. ఫస్ట్ లేడీస్కి ఫేవరెట్ ఏంటి? మేకప్. సో మేకప్లో మనం బ్రష్ యూజ్ చేస్తాం కదా, ఇలా పెట్టుకోవడానికి కంపార్ట్ కానీ ఏదైనా కానీ. సో ఆ బ్రష్ అనేది రిపీటెడ్గా యూజ్ చేయొద్దంట. ఆల్మోస్ట్ అందరూ ఏమనుకుంటారంటే పాడైన తర్వాత ఇరిగిపోయిన తర్వాత తెచ్చుకుందామని. అలా కాదు. సో రిపీటెడ్గా యూజ్ చేయొద్దు. దాంట్లో చాలా చాలా జెమ్స్ ఫామ్ అవుతుందంట. సో గైస్, మీరు వీలైనంత వరకు 1-2 మంత్స్కి ఒకసారి వేరే వేరే బ్రష్ తెచ్చుకొని యూజ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనము తిన్న తర్వాత యూటిలెన్సెస్ అంటే మన బాసాన్లు తోమే బ్రష్ ఉంటుంది కదా, స్క్రబ్ టైప్లో. సో అది కూడా మనం కంటిన్యూస్ యూజ్ చేయొద్దు. సో అది కూడా మనం 1-2 మంత్స్కి 3 మంత్స్కి ఒకసారి చేంజ్ చేస్తూ ఉండాలి. అందులో కూడా చాలా జెమ్స్ ఫామ్ అవుతాయంట. అది మళ్ళీ రిపీటెడ్గా యూజ్ చేస్తే ఆ జెమ్స్ అనేది మన బాసాన్లకి అత్తుకొని మన ఇంట్లో వెళ్ళిపోతాయి. సో నెక్స్ట్ ఏంటి? పిల్లోస్. సో మనం పడుకునే ముందు పిల్లోస్ యూజ్ చేస్తాం కదా, అది ఆల్మోస్ట్ ఏంటి అందరు మురికి అయిపోయిన తర్వాత తీసి వాష్ చేస్తారు కదా, అలా కాకుండా 2-3 డేస్కి ఒకసారి చేంజ్ చేస్తూ ఉండండి. అండ్ ఇంకోటి నెక్స్ట్ వచ్చేసి ఏంటి? బ్రష్. మార్నింగ్ లేవగానే ఎక్కువ యూజ్ చేస్తుంది మనం అదే. సో అందరు ఏంటి పాడైన తర్వాత యూజ్ చేస్తారు కదా, అలా కాకుండా 3 మంత్స్కి ఒకసారి బ్రష్ చేంజ్ చేయాలి కంపల్సరీ. సో మన టాయిలెట్లో ఎలా అయితే జెమ్స్ ఫామ్ అవుతుందో మనం 1 మంత్కో 15 డేస్కి ఒకసారి వాష్ చేస్తుంటాం కదా, సో అలానే మన ఇంట్లో మనం యూజ్ చేసి ఏ వస్తువు అయినా పాడవక ముందు ఒక 2-3 మంత్స్ గ్యాప్ పెట్టుకొని చేంజ్ చేస్తూ ఉండాలి. సో ఇవది ఇన్ఫర్మేషన్. మీకు నచ్చితే ఒక లైక్, ఫాలో, సబ్స్క్రైబ్. బాయ్ గైస్.